2 3 స్టార్ట్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేమిరా గుడ్లు మాయం చేసే ఎంత నువ్వు 30 అన్నావు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దోస్తులు ఎట్లా కేలకు పోరాలనుకుని సాధించారు. షిరి 30 గుడ్లు. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపాయలు. అరే ఎంతరా మీ ఛాలెంజ్ పెట్టింది? 1000 రూపాయలు. మీరెంత? ఇట్లా తినకపోతే 1000 రూపాయలు ఇస్తాను. ఓడిపోతే ఇగో చలో పందం ఫిక్స్. చలో అరే రెడీ. స్టాప్ వాచ్ ఏం లేదు. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు గెలిచినట్టు. ఇగో మీరు ఫస్ట్ తింటే 1000 రూపాయలు మీకు ఇస్తారు. మీరు తినకపోతే మీకు 1000 ఇస్తారు. అట్లా లేదు, ఎవరు ఫస్ట్ ఇంత వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ మీ ఇద్దరం ఇట్లా తినకుండా గివ్ అప్ ఇచ్చినాం అనుకో, మేము వాళ్ళకి ఇస్తాం. మీ ఇద్దరం ఇట్లా మీ ఇద్దరం తినపోతే పందెమా? పందెం పందం రెడీ. పందం రైట్ 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 రా. రెడీ ఓకే. 1 2 3 స్టార్ట్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేమిరా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేమిలా గుడ్లు మాయం చేసే ఎంత గుడ్లు మాయం చేసి నా కరుణాకరెంత గుడ్డు మాయము. తింటుర్రా మనం మాట్లాడుతున్నాం అంటే మనం డిసిషన్ చేయొచ్చా? చేసుడే ఛాలెంజ్ అంటే ఎట్లుంటే ఛాలెంజ్ లెక్కి దోస్తులు ఇగో చూడురి, వీళ్ళిద్దరు పోటీలు ఎవరికి ఎత్తారో చూడురి మీరు కూడా. నాకు తెలిసి అయితే భీమన్నే ప్లస్ ఉన్నాడు ఇప్పటికైతే చూడవు. అంటే మళ్ళీ నువ్వు గెలుతారంట గుడ్లు గవర్ని తింటారు ఎవరన్నా తింటుర్రా. పందెం ఇచ్చినాక పందెం ఎట్లా అంటావరా? అది తినడానికి పందెం పెట్టి ఉన్నది
మరి కారం ఉప్పు అని ఎట్లా కౌసుకుంటా ఏ నేను 30 తింటానే, నేను 30 తింటా. ఇగో దోస్తులు ఒకటి చెప్తున్నా. అప్పుడు తెలంగాణ ఆడేటప్పుడు ఒకటి 6 గంటలకు ఏం చెప్పిండంటే, అన్న ఈ కళ్ళు కాదన్న, నా కళ్ళు నాతో పోదు, 30 గుడ్లు పెట్టానా, నేను 30 గుడ్లు తింటా బరాబర్ అని చెప్పిండు కరుణాకర్ గారు. అసలు ఈ పందం రేపు ఉండాల్సింది, కానీ కరుణాకర్ గారు మెయిన్ అన్నాడు 30 గుడ్లు పెట్టని చెప్పి. కానీ ఆగస్టులో ఉంటాడు, చూద్దాం. రెచ్చగొట్టిండు. ప్రామి చెప్తున్నా, అరవింద్ గారితో బెట్టి కట్టిండు. టైం లేదు అలా అరే టైం లేదు, టైం అప్పుడు కళ్ళు ఆయారు కాబట్టి మనం వాళ్ళని కాపాడుకుంటాం మనోళ్ళు కాబట్టి. ఎందుకంటే టైం పెట్టినాం, వాళ్ళు వాంతింగ్ అవుతుంది కాబట్టి అద్దు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి అంతే, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళే. కవరింగ్ చెప్పొద్దు మాకు, మేము కళ్ళు అయినాం కదా, మేము అన్నం తిన్నాం కదా. దోస్తులు ఏమైంది? నువ్వు 30 అన్నావు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇలా భీమన కథ అవుతుంది. ఈ ఎవరైనా చప్పడకుండా అనిపిస్తుంది కాబట్టి చెట్టుకు అరవింద్ గంటలు చెట్టు కట్టింది కాబట్టి అది మూమెంట్ నడుస్తుంది. దోస్తులు పక్కా చెప్తున్నా. కారం ఉంటుంది అరవింద్ చెప్తే ఇతర కారం ఉంది, కారం బందే, కారం చెప్పుకోలేము మనం, ఉంది అసలు నీళ్ళే చెప్పుకోలే, కారం ఎట్లా చెప్తాం అంతేగా. మనం? అంతే బందే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 1000 రూపాయలు పెట్టుడే ఆడ, గట్ల ఆడవేయి పెడతాడు, ఆడ తినపోతే ఒకటే వేయి అని గట్లుండదు. సరివేయి గట్టెట్లుంటది, నీకు సపరేట్గా పెట్టు. ఇద్దరు కలిసి పోయి చెప్పిరా మీరు? ఒకటే వేయి అని ఇద్దరు కలిసి పోయి చెప్పిరా? చల్. ఓ ఎక్కడ నచ్చిందా నా టాపిక్? తినసాదా కావాన్ని ఒకటే వేయి అని ఒక్కడ వే అని చెప్పలే. ఎందుకు నువ్వేమన్నావు? బియ్యానికి సంబంధం లేని ఒక్కడిని తింటా అని మధ్యలో మాట్లాడినావు. ఒక్కడ వేరు ఎక్కడ చెప్పలే. అప్పుడు మా అమ్మ గప్పలు ఎప్పుడు ఎట్లా కొట్టి చెప్పానా? అరే వీజీరా ఒక్క పక్క పట్టిస్తావు చెప్పారు. అరే బాబు కళ్ళాపోతే గప్పలు కొట్టిడు బాగా. ఇవే కవరింగ్ గివే కవరింగ్ భయపడ్డా అని చెప్పు అన్న. నెక్స్ట్ పచ్చిగుడ్లు పచ్చిగుడ్లు పని చేయి, అది కూడా తింటావు, నువ్వు తింటావు ఎన్ని తింటావు? ఒక్క 10 గుడ్లు పెట్టి పచ్చి. నీకు రేపు చూపెడతా. అవి రోజు రసం పెట్టి ఇగో రసం వాడు పక్కా 10 గుడ్లు తింటాడట పచ్చి ఫిక్స్. ఏమైందిరా? దోస్తులు భీమన్న కిట్ ఇచ్చిండు. ఇదే ఛాలెంజ్ భీమన్ వెళ్ళిపోయిండు. ఇదే పిల్లలకి ఇస్తున్నా. అరే నేను తింటా. భీమన్నదిరా. ఓకే తీసుకురా. ఇగో ఒకటి మిగిలింది. భీమన్న కిట్ చేసే ఛాలెంజ్ ఇగో రసల్ గాడు ఇచ్చిన ఏం చేసి ఛాలెంజ్? భీమన్న కిట్ చేసిగా కిట్టా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. దూరం పెట్టి నాకు డిష్ పెట్టి హ్యాండ్ ఇచ్చిండు. హ్యాండ్ ఇచ్చిండు, ముంచి వెళ్ళిపోయాడు. నేను దావట్లు అద్దని చెప్పి వీళ్ళకి మాత్రం నిమిషం ఎవరి నిమిషాలు తింటే ఇల్లు ఫిక్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. గివ్ అప్. అంటే పొద్దున కళ్ళు బాగా అయింది. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి, ఫుల్గా తాగుడు కొట్టుకు దాచుడు. రెడీ 1 2 3 స్టాప్.
దగ్గర కాదు 30 గుడ్లు తింటా. ఇంకో ఇళ్ళకైతే ఇంకా 5 సెకండ్లు మాత్రమే. 4 3 2 1 టైం అప్. 5 minutes later. ముందర టైట్ అయిందారా రేపు పొద్దుగాకుండా ఏంది మరి ఛాలెంజ్ 30 అడుగుల 30 గుడ్లకు తింటాను ఉబ్బినాడు తినాలి తింటా మరి మీరు టైమింగ్ చెప్పలే టైమింగ్ చెప్పినాం మేము చెప్పలే ఇది కూడా మీరు చెప్పలే బియ్యం 1000 రూపాయలు ఉంది అని ఆ, బియ్యంతో నాకేం సంబంధం నాకు సంబంధం నాకేం సంబంధం నాకు సంబంధం గేమ్ పెట్టింది మేమేగా బియ్యం ఉన్నాడు గేమ్ పెట్టింది మేమేగా నువ్వేమన్నా ఇప్పుడు బియ్యం అడుగుతు నువ్వేమన్నా మధ్యలో నాకు సంబంధం లేదు మీరు అడుక్కోరు అన్నావు అడుగుతున్నావు మళ్ళా అడుగు, నాకు సంబంధం లేదు నువ్వేమన్నావు మధ్యలో బియ్యం ఇద్దరు మీరు ఒక్కలే చెప్పారు అన్నావు నువ్వు బియ్యం ఉన్నాడు నాకు సంబంధం లేదు శివన్న అన్నాడులే మాట ఉండాలి మాట్లాడితే నాకు సంబంధం లేదు ఇప్పుడు మాకు సంబంధం టైం పెట్టినామే ఇప్పుడు టైం రాని ఇప్పుడు టైం చెప్పు. ఇప్పుడు తెలియదుగా ఫస్ట్ చెప్తావు మరి ఫస్ట్ టైం అది కాదు ఇప్పుడు టైం చెప్తే నీకు ఇవ్వనుకుంటున్నా అంటే ఒకటి తింటాను ఉబ్బినాక టైం చెప్పలేక అట్లా ఒకటి తింటాను బాగా ఉబ్బిండు తింటాను తింటాను తింటా అన్న అందుకే టైం చెప్పలేదు తింటాడు కావచ్చు అనుకో తింటా, టైం ఇప్పుడు తింటలేడుగా తింటా తింటలేవుగా తింటానే అట్టి కూకున్నావు అట్టి ఉండదు నవ్వుతూనే ఉండాలి నువ్వైతే 1000 రూపాయలు పెట్టాడా? తింటా మరి నువ్వు నోరుకి ఇట్లా ఖాళీ ఉండదు నవ్వుతూనే ఉండాలి ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు. అరే 1 2 9 గుడ్లు ఉన్నాయి 3 4 5 6 7 8 9 10 11 ఈ గుడ్డు కాదు అది తింటేనే అది ఒకటే బుక్కలు అదే ఆ మ్యాచ్ అప్పుడే అయిపోయింది ఆల్రెడీ అవే మెయిన్ అసలు తర్వాత లాస్ట్ లాస్ట్ బందే శివన్న మనం లాస్ట్ కానీ చెప్పుకోలే గుడ్డు అయిపోయినాకనే గుడ్డు నీ కొడగొడతా అయిపోయాయి బంద్ అట్లా బంద్ అట్లా బంద్ దోస్తులు ఈ పందెం అయితే కొంచెం పరిచయం అవుతుంది ఏ చెప్తున్నా బియ్యం మనకు పెట్టించిండు ఇది కనిపించలేదు ఇరిచిపోయారు ఇది కొంచెం పర్సెంట్ పందెం ఉన్నది చూద్దాం ఎటైతుంది మాకు 1000 రూపాయలు వస్తాయి. అయితే సక్సెస్ అయితే ఫీల్ ఫెయిలే ఫెయిలేనా అయితే లేదు కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళల్లో కనిపిస్తుంది 1000 రూపాయలు పోతే